సుపరిపాలన కాదు, సుద్దు దండగ పాలన అని మాజీ మంత్రి ఆర్కే రోజా అన్నారు. రూపాయలు 1,60,000 కోట్లు అప్పు చేయడం సుపరిపాలన అని ప్రశ్నించారు. తాజాగా ఆమె మీడియాతో మాట్లాడారు. 18,000 కోట్లకు ప్రజలకు ఎగనామం పెట్టడం సుపరిపాలన, సూపర్ సిక్స్ అమలు చేయకపోవడమే సుపరిపాలన అంటారా? ఆడపిల్లలను అత్యాచారాలు చేయడం, చంపడం సుపరిపాలన? రాష్ట్రం మొత్తం గంజాయి డ్రగ్స్ డోర్ డెలివరీ చేయడం, విద్యుత్ ఛార్జీలు పెంచడం సుపరిపాలన అంటారా? సిబిఎస్ అంటేనే ఒక పెద్ద మోసం. సి అంటే చీటింగ్, బి అంటే బాదుడే, ఎన్ అంటే నేరాలు. అధికారంలోకి రావడమే పెట్రోల్, డీజిల్, విద్యుత్ ఛార్జీలు పెంచాలి. పొదలిలో జగన్కొచ్చిన జన సునామీని చూసి భయపడి తల్లికి వందనం అమలు చేశారు. అమ్మ ఒడి పథకం చరిత్రలో నిలిచిపోతుంది. అందుకే మీరు ఈ పథకం అమలు చేస్తున్నారు. జగన్ స్కూల్స్ అభివృద్ధి కోసం 2,000 డబ్బులు కట్ చేస్తే సైకో అన్నారు. ఇప్పుడు మిమ్మల్ని సైకో అనాలా, సైతాన్ అనాలా? లోకేష్ జోకేషా అని నవ్వుకుంటున్నారు అని రోజా వ్యాఖ్యానించారు. అనంతరం పవన్ కళ్యాణ్పై ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరు ఎక్కడ చేస్తే నాకేంటి అన్నట్టు పవన్ కళ్యాణ్ ఉన్నారన్నారు. తనకు ప్యాకేజీ పవర్ ఉంటే చాలు అని పవన్ అన్నారని, విద్యార్థులకు, రైతులకు ఇబ్బందులు పడుతున్నా పవన్ నిద్రపోతున్నారని విమర్శించారు. కూటమి ప్రభుత్వానికి హనీమూన్ పీరియడ్ ముగిసిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారులు వైసీపీ నేతలపై తప్పుడు కేసులు పెట్టారన్నారు. కూటమి ప్రభుత్వానికి కౌంట్డౌన్ మొదలైందని, రైతుల్లో కూడా కులాన్ని చూసి మోసం చేస్తున్న ప్రభుత్వం ఓటమి ప్రభుత్వం అన్నారు. సనాతన యోధుడు పవన్ కళ్యాణ్